ప్రైజ్ లార్డ్. ప్రభు అయిన యేసు నామములో అందరికీ వందనములు. ఈ దినం దేవుని వాక్యం నుంచి యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం 9వ వచనం. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నువ్వు జాగ్రత్త పడునట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన యెడల నీ మార్గమును వరదల చేసుకొని చక్కగా ప్రవర్తించదు. నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా. నిబ్బరం కలిగి ధైర్యంగా నుండుము, దిగులు పడకము, జడియగము. నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. ప్రియమైన వాళ్ళారా, యెహోషువ ఇశ్రాయేలీయులను నడిపించిన రెండవ నాయకుడు. మోషే మృతి పొందిన తరువాత మోషే సేవకుడుగా ఉన్న యెహోషువ ఇశ్రాయేలీయులను నడిపిస్తున్న దినాలు. ఆ దినాల్లో దేవుని యొక్క చిత్తము దేవుడు బయలుపరుస్తూ వచ్చినాడు. ప్రతి మనిషికి కూడా యేసుక్రీస్తు ప్రభు తన రక్తంతో కడగబడిన మనకు తన చిత్తమును మొదట బయలుపరుస్తాడు. దేవుడు ప్రతి ఒక్కటి ముందుగా చెప్పి ఆ తర్వాత అది తప్పిపోయినప్పుడు శిక్ష అనేది తీసుకొచ్చేవాడు అయినాడు. అయితే ఇక్కడ చూస్తే ఏమంటున్నాడు, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పకూడదు. మొట్టమొదట దేవుని వాక్యము విన్న మనము, అంటే వాక్యము విని విశ్వసించి ఆయన దేవుడని ఆయనను రక్షకుడిగా అంగీకరించిన తర్వాత మొట్టమొదటి చేయాల్సిన పని ఏంటంటే ఆయన వాక్యం బోధించాలి. ఈ వాక్యం బోధించే విషయంలో ఏమనుకుంటారంటే కొందరు సేవకులు చేస్తారు, లేకుంటే కొంతమంది చేస్తారు, లేకుంటే వాళ్ళు చూపించుకునేటోళ్ళు చేస్తారు. అట్లా కాదు, వాక్యం అనేది మొదట బోధించాలి. ఇదే గాక యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాటలు ఉంటాయి. ఏమనంటే ఇక్కడ ఏమంటున్నాడు, నువ్వు ఈ గ్రంథమును బోధింపక తప్పకూడదు అన్నాడు. రెండవసారి చూస్తే మత్తయి సువార్తలో శిష్యులను ఏర్పాటు చేసి వారిని ఏమన్నాడు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సువార్త ప్రకటించుడి అని చూస్తాము. అదే రకంగా యోహాను సువార్తలో సమరయ స్త్రీతో కలిసి మాట్లాడిన తర్వాత సమరయ స్త్రీ మొదట వెళ్ళి నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈయన క్రీస్తు కాడా అని ప్రకటన చేసి, ఇవన్నీ ఏం చూపిస్తున్నాయంటే మనం దేవుని వాక్యమును విని చదివి విశ్వసించి ఇతరులకు చెప్పే స్థితిలో మొదట ఉండాలి. రెండోది ఇంకేమంటున్నాడు, వాటిలో అన్నిటి ప్రకారం బోధించడం కాదు కానీ దాని ప్రకారము వాటన్నిటి ప్రకారం చేయుటకు దివారాత్రం ధ్యానించాలి జాగ్రత్తగా. ఈనాడు వాక్యం చెప్పేటోళ్ళకి చాలా మంది ఉన్నారు, వాక్యానుసారంగా నడిచే విషయంలో తప్పిపోతున్నారు. చూడండి, దేవుని యొక్క చిత్తం ఎంత స్పష్టంగా ఉంది. మొదట నువ్వు యేసు ప్రభుని అంగీకరించాలి. అంగీకరించినాక వాక్యము ధ్యానించి వాక్యము చెప్పాలి ఇతరులకు. మొదటి విషయం అది, ఇతరులకు బోధించాలి, సువార్త ప్రకటన చేయాలి, యేసు ప్రభు దేవుడని ప్రకటన చేయాలి. రెండో విషయం ఏం చెప్తున్నాడు, నువ్వు దీనిలో రాయబడినన్నిటి ప్రకారము జాగ్రత్తగా నడుచుకోవాలంట. జాగ్రత్తగా నడుచుకోవాలి. అప్పుడు నడుచుకుంటే ఏమవుతామంట, ధ్యానించి నీ మార్గములను వరదలు చేసుకొని చక్కగా ప్రవర్తిస్తావు. మనకు ఒక మార్గముగా, లేకుంటే మనకు ముందు ఏం జరుగుతుందో, లేకుంటే మన జీవితం ఎట్లుండాలో చూపించేది దేవుని వాక్యము అనే విషయం మనం ఎరగాలి. అయితే ఈ రెండవ మాట జాగ్రత్తగా నడుచుకోవాలంటే దాని ప్రకారము జాగ్రత్తగా నడుచుకోమని ధ్యానించి నడుచుకుంటే వరదిల్లుతామన్నమాట చెప్తున్నాడు. మూడో విషయం ఏంటంటే, నేను ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కానీ నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడైనాడు. ఎప్పుడైతే మనము దేవుణ్ణి ఎరిగి ఆయన వాక్యం బోధించే వారంగా, ఆయన వాక్య ప్రకారం నడిచే వారంగా మనం ఎప్పుడైతే ప్రవర్తిస్తామో ఆయన ఏం చేస్తాడంటే మనతో కూడా ఉంటాడు. దేవుడు మనకు తోడుగా ఉంటే యేసు ప్రభు సిలువలో చనిపోయి ఏమన్నాడు, నేను ఇమ్మానుయేలుగా మీతో ఉంటానని చెప్పినాడు. ఆయనే ఆత్మరూపిగా మనతో ఉంటానన్నాడు. అయితే ఆయన మనతో ఉన్నప్పుడు మనకు కష్టాలు రావని కాదు, ఆ కష్టాలలో విజయం ఇచ్చేవాడు. శ్రమలు రావనే కాదు, శ్రమలలో ఓదార్పునిచ్చేవాడు. దుఃఖం రాదనేది కాదు, దుఃఖంలో సమాధానం ఇచ్చేవాడు. ఈ రకంగా మనల్ని భద్రపరచడానికి ఆయన ఎల్లవేళలా మనతో ఉంటాడంటున్నాడు. అదే రీతిగా మోషేతో ఉన్నాడు, యెహోషువతో ఉన్నాడు. ఆ గొప్ప దేవుడు మనతో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. మనము ఆ రకంగా దేవుని యొక్క వాక్య ప్రకారం జీవిద్దాం. దేవుడి మాట దించిన ఒక చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆశను బట్టి స్తోత్రములు. నీ వాక్యమును అర్థం చేసుకొని నా జీవితంలో నీ వాక్యానుసారంగా నడవరట కృపణీయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.